హలో అండి, వెల్కమ్ టు హన్వి నిషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఒక స్పెషల్ అకేషన్ అండి. ప్రతి తల్లిదండ్రుల జీవితంలో కొన్ని క్షణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మా బుజ్జి తల్లి చిన్ని చిన్ని అడుగులు వేస్తూ ముద్దు ముద్దు మాటలు నేర్చుకుంటూ ఈరోజు మరో ముఖ్యమైన ఘట్టానికి చేరుకుంది. అదే మా పాప అన్నప్రాసన వేడుక. మన సనాతన ధర్మంలో పొడాష సంస్కారాలతో అన్నప్రాసన ఒకటి. అన్న పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇప్పటి వరకు కేవలం పాలు మాత్రమే తాగిన మా చిన్నారి ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని స్వీకరించే తొలి అడుగు ఇది. బిడ్డ ఆరోగ్యంగా వర్ధిల్లాలని కోరుకుంటూ చేసే పవిత్రమైన కార్యం అండి. వెండి గిన్నెల్లో పెరుగు, నెయ్యి, తేనె కలిపిన పరమాన్నాన్ని నేను, మా లావణ్య పెద్దల దీవెనల మధ్య మా పాపకి తొలి ముద్దగా తినిపించామండి. ఆ దేవుడి దయ వల్ల మా పాప ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను తినిపిస్తున్నాను. మా బంగారు తల్లి కొంచెం తినట్లేదు, బయటికి తోస్తుంది. వాళ్ళ తాతయ్య ఒళ్ళో కూర్చొని చిన్న చిన్నగా కీసరవుతుంది. దాదాపు మా ఇంటి దగ్గర బంధువులందరూ కూడా, మా అన్నదమ్ముల అక్క చెల్లెలందరూ కూడా వచ్చారండి. మా ఇంటి దగ్గర మా సమ్మక్క, మా చిన్న తల్లికి మేనత్త, మా వదిన అందరూ కూడా మా చిన్న తల్లికి అందరూ తినిపిస్తున్నారండి. వాళ్ళ తాత ఒళ్ళో మంచిగా కూర్చొని ఏడవకుండా సైలెంట్గా కూర్చొని ఉంది. నాకేమో పెడతారు ఇలా అనుకుంటారు. మా ఇంకో సిస్టర్ చిన్న తల్లి ఎవరు పెట్టినా కూడా వద్దనకుండా నోరు తెరుస్తుంది పాపం. మా చిన్న తల్లి వాళ్ళ పెద్దమ్మమ్మ, మా ఇంకో అత్తయ్య, తను కూడా చిన్న తల్లికి తినబెడుతుంది. వీళ్ళందరి మధ్య వాళ్ళ అన్నయ్య వచ్చి అటు ఇటు ఆడుకుంటూ ఓ ప్లేట్ పట్టుకొని వచ్చి తినబెట్టు అంటే సిగ్గుపడుతూ పోయి మంచాల కూర్చుంటానన్నారు. తర్వాత వాళ్ళ మేనమామ అశోక్ వచ్చి తినబెట్టాడు చిన్న తల్లికి. మా లిప్సిక బంగారానికి అసలు అన్నప్రాసన ఇంట్లో మందమే చేస్తున్నామండి. ఎందుకంటే నానమ్మ చనిపోయి 1 year కూడా కంప్లీట్ కాకపోయేసరికి ఇంట్లోనే చేయాలని చెప్పి అందరు అనేసరికి ఇంట్లోనే చేశాము. మా అశోక్ బామర్ది వాళ్ళ భార్య, తను మా చిన్న తల్లికి మేనత్త, తను కూడా వచ్చి తన చేతి ముద్దను తినబెడుతుందండి మా చిట్టి తల్లికి. మా లిప్సి బంగారం, లిప్సిక తల్లి ఎవరు పెట్టినా కూడా కాదనకుండా లోపలికి తోస్తుందండి. మీ అందరి ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. అబ్బో అంతే నాకు అంటే ఏళ్ళతో పెడితే తింటాంది. ఏముండని మా చిన్న తల్లి మేనమామ ఇంకో అతను సంతోష్, మా లిప్సిక బంగారాన్ని ఎక్కువ ఈ మేనమామనే ఎత్తుకుంటాడు ఎక్కువ. మా అందరి దగ్గర కంటే మా బామ్మారి దగ్గరనే, చిన్న బామ్మారి దగ్గరనే ఎక్కువ ఉంటుంది మా తల్లి. సో అందరూ తినిపించిన తర్వాత ఫైనల్గా నా భార్య తినిపిస్తుందండి. ఎవరు పెట్టినా కాదనకుండా
తింటూ నవ్వుతూ ఉంది నా చిట్టి తల్లి. ఫైనల్గా ఈ చిన్ని వేడుకకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా భార్య స్వీట్స్ పంచిందండి. సో ఫైనల్గా అందరికీ స్వీట్లు అయితే తినబెడుతూ ఉంది. స్వీట్లు పంచుకుంటూ అందరికీ ఇస్తుంది మా లావణ్య. ఇక అన్నప్రసన్నలో అసలైన వేడుక మా పాప ఏం పట్టుకుందా అని మేమంతా ఆతృతగా ఎదురు చూసిన క్షణం. పుస్తకమా, పెన్నా, బంగారమా లేక ధనమా, తను ఏం ఎంచుకుందో మాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. నా చిట్టి తల్లి తన ముందు ఉన్న వస్తువులను చూసుకుంటూ చేతులను ఆడిస్తూ నవ్వుతుంది. చేతుల మీద కొద్దిసేపు అయిన తర్వాత తనకు అలసిపోయి అలాగే నేలకు వాల్చింది తలను. తనను ఎవరైనా చూస్తున్నారా లేదా అని అందరి వైపు చూస్తూనే మెల్లమెల్లగా తన చిట్టి చిట్టి చేతులతో మెల్లమెల్లగా ముందుకు కదులుతుంది. చూసే వాళ్ళందరూ, వచ్చిన వాళ్ళందరూ కూడా తనను చూసుకుంటూ ఎంత సంబరపడుతున్నారు ఫ్రెండ్స్. తన చిట్టి చిట్టి చేతుల పైన ఎక్కువసేపు ఉండలేక కొద్దిగా అయినాక ఏడవడం మొదలుపెట్టింది. తన చిట్టి తల్లి ఏడుపు విన్న వెంటనే వాళ్ళ అమ్మ రానే వచ్చింది. తన ముందున్న వస్తువులకు కొంచెం దగ్గరగా మా చిట్టి తల్లిని ఉంచేసరికి తనకు ఇంక కొంచెం ఎనర్జీ వచ్చిందండి. మళ్ళీ అలిగిందండి. తల నాలకు వేసుకొని అట్లే నిద్రపోతుంది పాపం తను. ఈ సన్నివేశం అందరిని మాత్రం మంత్రముగ్ధుల్ని చేసింది. మస్తు నవ్వేళ్ళు అందరు కూడా. వాళ్ళమ్మ చెక్కిలి గింత చేయగానే మళ్ళీ లేచింది. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మా తల్లి అలుక్కుంటూ తలను నేలకు వాలేసి ఓసారి లెక్క పడుకుంటుందండి. తాపకోసారి మళ్ళీ లేచింది. అందరినీ చూస్తుంది. చూసి ఆఖరికి వస్తే తన ముందు ఉన్న డబ్బులను అయితే ఇట్లా చేతి వేసిందండి. ఫైనల్గా మా చిట్టి తల్లి తన వైపు, అందరి వైపు చూసుకుంటూ ఆ ముందున్న డబ్బుల మీద, తన పక్కకున్న ఆ పలక మీద 2 చేతులు వేసిందండి. ఇది అండి వీడియో. ఫైనల్గా మా పాపను ఆశీర్వదించడానికి వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మా పాపపై ఉండాలని, ఆ దేవుడి ఆశీస్సులు మా చిట్టి తల్లిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయిందంటే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ బాయ్. అది అలాగే కవర్లకి తీసి పెడతాయి పలక. మళ్ళీ అక్కడ దూరం ఎందుకు అంటావు? దూరం ఎందుకు అంటాను? పోతే పలక చేయి, పైసలు మీద చేయి. దొరికింది. ఎప్పుడు పట్టింది? కరెక్ట్ పట్టింది. అవన్నీ